నరేష్ బండెల బత్తాయిలకు ఆ మాత్రం జ్ఞానం ఉంటే నా దేశం ఎప్పుడో బాగుపడదు. అదే బ్రదర్, జ్ఞానం లేదు. ఎందుకంటే ఇక అది చాలాసార్లు చర్చించినాం. వాళ్ళకి ఆ విసర్జక పదార్థాలను తాగేటోళ్ళకి జ్ఞానం ఎట్లుంటది? అది వైరస్లు బ్యాక్టీరియాలు ఉంటాయన్నది రాసుకో, పూసుకో, తాగు, క్యాన్సర్ తగ్గుతుంది అని ప్రచారం చేసే వారికి జ్ఞానం ఎక్కడి నుంచి ఉంటుంది? జ్ఞానం ఉన్న వాళ్ళు అట్లా చేయరు కదా. సో వాళ్ళకి కాబట్టి వాళ్ళు ఉన్మాదులు, వాళ్ళు భూమికి భారంగా పుట్టారు. ఓకే, ప్రకృతి మాత వాళ్ళని తప్పకుండా శిక్షిస్తుంది. నరేష్ బండెల పాస్టర్ అజయ్ బాబు అనే అతన్ని అరెస్ట్ చేశారంటున్నారు. ఎంతవరకు నిజమన్నా? అదే బ్రదర్, ఇంతవరకు దాకా నేను ఈ లైవ్ కి అప్పుడే వద్దామనుకుని రాకపోవడానికి కారణము ఆ రిలేటెడ్ మెసేజెస్, దానికి సంబంధించిన అన్ని మనం ఫాలో అవుతూ పొండి, చూడండి, చేయండి అని చెప్పడం వల్ల లేట్ అయిపోయింది నేను లైవ్కి రావడానికి. సో ఏది ఏమైనా పాస్టర్ అజయ్ బాబుని మరి ఒక ఛానల్లోనేమో నైట్ పిక్ చేసుకున్నారు అన్నారు, ఒక ఛానల్ ఏమో మధ్యాహ్నం పిక్ చేసుకున్నారు అంటున్నారు. సో నాకు తెలియదు కరెక్ట్ ఎప్పుడు పిక్ చేసుకున్నారో. ఖమ్మం రూరల్ ఏరియా అని అంటున్నారు. సో వాళ్ళ వైఫ్ మాట్లాడింది రెడ్ టీవీలో, రెడ్ టీవీ వాళ్ళతోటి. సో నైట్ అన్నారు, మధ్యాహ్నం అన్నారు, నాకు తెలియదు. కొందరేమో మధ్యాహ్నం అని చెప్తారు, ఆ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పోయి అక్కడ ఇక్కడ. ఏది ఏమైనా నా మధ్యాహ్నమో రాత్రో ఎప్పుడో ఒకసారి పిక్ చేసుకున్నారు పోలీసులు. మరి మన పోలీసులు అంటే ఎంతమంది ఉన్నారు అమ్మ అంటే వాళ్ళ వైఫ్ ఏమంటుంది, లలిత అంట ఆమె పేరు. సో ఏమంటుంది, 5గురు ఎంతమందో చెప్పింది. ఒక జీప్ లో వచ్చారు, ఒక్క పోలీసు దగ్గరికి డ్రెస్ ఉంది కానీ, పోలీస్ డ్రెస్ ఉంది కానీ మిగతా వాళ్ళు మఫ్టీలు ఉన్నారని చెప్తున్నది. మరి వాళ్ళు పోలీసులా కాదా తెలియదు. ఓకే, సో ఆ విధంగా ఇది వచ్చిండ్రు, వచ్చి ఏదో కేసు అయింది, పోలీసులో ఎఫ్ఐఆర్ అయింది మేము అని చెప్పి తీసుకుపోయారంట. తీసుకుపోయి మరి ఆ ఖమ్మం రూరల్ నుంచి మరి మళ్ళా వేరే కాల్ చేస్తే లేదు, ఆయన ఉప్పల్లో కేసు రిజిస్టర్ అయింది, ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఉన్నాడు అంటారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ యొక్క అడిగితే కొంతమంది ఏమో ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఉన్నాడు అంటారు. కొందరేమో అప్పుడు ఆయన క్రిస్టియన్ సంఘానికి జేఏసీ అధ్యక్షుడు ఎవరో ఉన్నారు, ఆయన అందరికి ఫోన్ చేసిండు, ఈ ఐజీ ఇంకొకరికో ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు, మాకు సైబరాబాద్కి రాచకొండ వాళ్ళందరికి ఫోన్ చేస్తే మాకు తెలియదు సార్, మేము ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఈ గేమ్స్ రిలేటెడ్ ఏదో సెక్యూరిటీ సంబంధించి దాంట్లో బిజీ ఉన్నాం, మాకు తెలియదు సార్, మరి వేరే స్టేషన్లలో ఏమైనా తీసుకుపోయినరో మాకు తెలియదని వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది మరి ఉప్పల్ పోలీస్ స్టేషన్ పోయి అడిగితే ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు, అది అంతా క్లోజ్ ఉన్నదని చెప్తున్నారు. నా అనుమానం ఏంది అంటే నాకు తెలియదు, నేను ఊహిస్తున్నా. జనరల్గా ఏం చేస్తారంటే ఈ యొక్క వీకెండ్ అంటే శని ఆదివారాలు, రెండో శనివారం కానీ ఆదివారం కానీ అది కోర్టులు పనిచేయవు. సో కాబట్టి పండుగ ఉంది కాబట్టి మరి సోమవారం కూడా సెలవేమో నాకు తెలియదు. సో అంటే ఈ 2-3 రోజులు ఇప్పుడు మామూలుగా అయితే ముందస్తు బెయిల్ కానీ లేకపోతే ఇమ్మీడియట్ గా బెయిల్ కానీ తెచ్చుకోవచ్చు వర్కింగ్ డేస్ లేకపోతే శని ఆదివారాలు కానీ పండుగ దినాల్లో కోర్టు పనిచేయదు, జడ్జి రాడు, జడ్జి సెలవులో ఉంటాడు. కాబట్టి బెయిల్ ఇవ్వాలంటే జడ్జి ఇవ్వాలి, మనం అప్లికేషన్ పెట్టుకుంటాం కానీ జడ్జి బెయిల్ ఇవ్వాలి. కాబట్టి జడ్జి రాకపోతే మనకు బెయిల్ దొరకదు. అంటే 3 రోజులు కావాలని జైల్లో పెట్టాలని అదొక ప్రయత్నం చేస్తుర్రా. ఇంకా కొంతమందికి ఏంటంటే వాళ్ళకు ఇక నమ్మకం, ఈ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేనప్పుడు వాళ్ళకి ఒక దెబ్బ తగిలినప్పుడు ఇది కూడా ఇట్లా తీసుకుపోయి లాకప్ డెత్ చేస్తారా లేకపోతే ఎన్కౌంటర్ చేస్తారా, వాళ్ళని చేసారు కదా అప్పుడు దిశ కేసులో, అట్లా చేస్తారా అని భయపడుతున్నారు ఎవరు. సో ఇట్లా వీళ్ళ పోలీసు వాళ్ళతో చేయిస్తుర్రా ఇట్లా భయపడుతున్నారు. కానీ మనకు తెలియదు మరి ఒక్కడే పోలీసు వాడిని మిగతా వాళ్ళు మఫ్టీలు ఎందుకున్నారు ఫస్ట్ థింగ్. మరి ఒకవేళ రాత్రి అరెస్ట్ చేస్తే రాత్రి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అరెస్ట్ వారెంట్ ఉందా అరెస్ట్ చేసేటప్పుడు? లేవు, ఏదో దొంగలు లెక్క ఎత్తుకోబోతున్నారు. అంటే మరి వాడు పోలీసుడు నమ్మకం ఏంది? డ్రెస్ ఉన్నంత మాత్రాన వాడు పోలీసుడు నమ్మకం ఏంది? సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు తెలియదు. కాబట్టి నా సలహా ఏంటంటే మనం ఊహించుకొని ప్రజల్ని ఏమంటారు వాళ్ళని తప్పుదో పట్టిస్తే మళ్ళీ రేపు పొద్దున మంచిగా మామూలు రిలీజ్ అయ్యింది అనుకో, అప్పుడు నాకు ట్రోల్ చేస్తారు కదా. కాబట్టి మనం ఏది పడుతుంది మాట్లాడే స్థానంలో లేము. కాబట్టి నా సలహా ఏంటంటే అతన్ని మాకు లైవ్ లో చూపెట్టండి, బతుకున్నాడని మాకు చూపెట్టండి. ఓకే, ఎవరైనా పోలీస్ స్టేషన్ లో పోయి కలవచ్చు. ఇప్పటి వరకు అయితే ఏ పోలీస్ స్టేషన్, ఉప్పల్ అంటున్నారు, ఖమ్మం రెండు అంటున్నారు, ఖమ్మం రూరల్ అంటున్నారు, ఉప్పల్ అంటున్నారు. కానీ ఉప్పల్లా ఆయన ఎవరు కలిసినట్టుగా మన ఎవడో ఒకరేమో ఆయనకి లేడే అంటున్నారు కొంతమంది పాస్టర్లు, కొంతమంది ఏమంటారు నేను కలిసిన ఆయన సేఫ్ ఉన్నాడని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన వాయిస్ లేదు, ఆయనను లైవ్ గా చూడలేదు. కాబట్టి ఎవరిని అక్కడ ఈ చెప్పేటోళ్ళంతా ఎవరిని దోషిందో ఆడు చెప్తుండ అనిపిస్తుంది. నేనేమంటున్నా అంటే సింపుల్, అది ఖమ్మం రూరల్లో ఉన్న వాళ్ళు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లకు పోయి మాకు ఆయన చూపెట్టండి. ఇక్కడ లేడు అయితే మరి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఉంటే ఉప్పల్లో చూపెట్టండి. మాకు తెలియదు అంటే
మొత్తం రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల ముందు ధర్నా చేస్తాం. ఏది మాకు ఎక్కడున్నా సరే మీరు మాట్లాడుకోండి, పోలీసులు మాకు చూపెట్టండి, అతను బతుకున్నది చూపెట్టండి. బతుకున్నది చూపెడితే 4 రోజులు కాదు 10 రోజులకు రిలీజ్ అయినా మాకు బాధ లేదు, కానీ ప్రతిరోజు అతను బతుకున్నది మాకు చూపెట్టాలి. నీ కోర్టు ప్రాసెస్ అది ఏదో ఉంటే చెయ్యి, కేసు ఉంటే వాళ్ళు ఏమున్నదా, కేసు ఏం లేదు, నా బొంద అది చదివినా. వాడెవడో రవీందర్ రెడ్డి హిందూ జేఏసీ అని ఏదో పెట్టుకున్నాడు. అలా ఏమున్నది అలా, మేము మొక్కే రాముణ్ణి సిగ్నేచర్ స్టూడియోలో మా రాముణ్ణి దూషించాడు, మా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి, కాబట్టి బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత ఆ యొక్క చట్టాలు సెక్షన్ 298 ఏదో 299 301 302 ఏవో 4 కేసులు దీని కింద వీళ్ళని సిగ్నేచర్ స్టూడియో వాళ్ళని, అట్లనే అజయ్ బాబు అనే ఆయన ఎర్రప్పనే ఉంది ఆయన ఒరిజినల్ పేరు, వీళ్ళని శిక్షించాలి కఠినంగా అని రాసిండు. అంటే ఒక టీవీ స్టేషన్లో ఏమన్నా చంపిండా, ఎవరన్నా ఒడిచిండా, ఏమన్నా టెర్రరిజం పనిచేసిండా? అరే ఒక మతం పేరు మీద దోపిడీ చేస్తున్నది, మతం పేరు మీద ఏమంటారు చెత్త నింపుతున్నప్పుడు మాట్లాడే భావస్వేచ్ఛ ఉంది కదా. నీ నీ దేవుని నమ్ముకోగా ఓడొద్దంటలేడు కదా. ఇలా పెండా ఉచ్చ తాగు అనే దాన్ని అది తప్పు అంటున్నాం, డెఫినెట్లీ అంటాం. ఎన్ని కేసులు పెడతారో పెట్టువి. అది దానివల్ల నష్టం జరుగుతున్నప్పుడు ఒక మూఢనమ్మకాన్ని మతం పేరు మీద మా చెత్త నింపుతా అంటే అది విశ్వాసం ఎట్లయితుందిరా? విశ్వాసం ఎంతవరకు నాకు చెల్లుతుంది, ఎప్పటి వరకు చెల్లుతుంది అంటే నీ విశ్వాసం వల్ల నాకు నష్టం కానంత వరకే. నీ విశ్వాసం పేరు మీద నన్ను దోపిడీ చేసినా, నాకు పెండా ఉచ్చదాగమని ఒక సైంటిఫిక్ దానికి రీజన్ లేకుండా నీ విశ్వాసం వల్ల నాకు నష్టం జరుగుతుంది అనుకో, అప్పుడు అది విశ్వాసం అనరు దాన్ని. అర్థమైందా? నీ విశ్వాసం పేరు మీద నన్ను దోపిడీ చేసిన, నాకు దేవుడి పేరు మీద నన్ను దోసుకున్నా, ఓకే, ఇట్లాంటి ఉచ్చదాగు పెండదాగు అన్నా, ఇంకేం చేసినా, ఒక ఇల్లాజికల్ గా ఇది చేసినా, ఒక లాజిక్ పట్టని విధంగా మాకు చెత్త నింపుతా అంటే మాకు ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే హక్కు ఎవరికైనా ఉంది. ఏ మతంతో సంబంధం లేదు అది, ఓకే. అట్లా నేను ప్రతి మతంలో చెప్తున్నా, నేను ఒక సనాతన అధర్మం గురించి మాట్లాడతలే. అది క్రిస్టియానిటీ అయినా ఇస్లాంలో అయినా, అందులో కూడా ఇప్పుడు ఇస్లాంలో అనుకో మహిళలకి ఆ స్వేచ్ఛ కానీ అది అప్పుడెప్పుడో ఉన్న షరియాలా అని అప్పుడెప్పుడో 2000 3000 కింద ఉన్నది అట్లనే ఇంప్లిమెంట్ చేస్తామంటే వ్యతిరేకిస్తాం. మన దేశంలో చేస్తలేం కదా, షరియా చట్టాలు అమలు చేస్తలేం కదా. అట్లనే క్రిస్టియానిటీలో కూడా ఉన్న చెత్త మీద మాట్లాడుతాం. దొంగ పాస్టర్లు ఉంటే ఎందుకు మాట్లాడాం? అలా కూడా మేక్ సెన్స్ లేకపోతే, అసంబద్ధంగా ఏదైనా చెప్తే వాటి మీద కూడా మాట్లాడతాం, ప్రజలను ఎడ్యుకేట్ చేస్తాం. ప్రజలకు నష్టం చేయనంత వరకు నువ్వు ఏమైనా నమ్ముకో, మాకు సమస్య లేదు. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, అందులో ప్రజలకు నష్టం చేసే విధంగా ఉంటే తప్పకుండా ప్రశ్నిస్తాం. అన్ని మతాలను ప్రశ్నిస్తాం, అన్ని బిలీఫ్ సిస్టమ్ని ప్రశ్నిస్తాం. అది కాదు, అది తప్పు అయితే ఏం కేసు పెడతారో పెట్టుకొని మా న్యాయవాదుల ద్వారా పోరాడతాం. అంతేగాని ఇక ఎవడు నీవు నమ్మిన దానికి భిన్నంగా ఎవడు చెప్తే వాడిని పొడుస్తా చంపుతా అంటే మళ్ళీ వాళ్ళకు కూడా రాదా? అంటే యు వాంట్ అంటే ఇట్లనే ప్రజలు కొట్టుక సావాలన్నా మీ ఉత్తర భారతదేశపు రాష్ట్రాల లెక్క? నువ్వు 10 కొడితే వాడు ఒకటనే కొడతాడు కదా రివర్స్లో తిరిగి. యు వాంట్ దిస్ కమ్యూనల్ ఒక అందరం అన్నదం లెక్క కలిసి ఉండొద్దా? ఏడిపోతారా వాళ్ళు? అంటే వాళ్ళు చంపేస్తావు ఇక వాళ్ళు ఏడిపోతారు. భారతదేశంలో పుట్టినారు, వాళ్ళకు వాళ్ళకి ఆ విశ్వాసాలు నచ్చి కన్వర్ట్ అయ్యారో, ఎవడైనా బలవంతంగా కన్వర్ట్ చేసిండో, ఏదైనా నీ సనాతన ధర్మంలో ఉన్న చెత్తని వాళ్ళు తీసుకోలేక, ఈ వివక్షను తీసుకోలేక అలా ఇంతకంటే తక్కువ వివక్ష ఉంది కాబట్టి వాళ్ళు కన్వర్ట్ అయ్యారేమో, లేకపోతే అట్లా నమ్మడం వల్ల వాళ్ళకి ఏమైనా మంచి జరిగిందేమో. నీకేం వస్తుంది? నీకేం నష్టం జరుగుతుంది? ఎవరు ఏ విశ్వాసాన్ని నమ్మినా అది భారత రాజ్యాంగాన్ని పాటిస్తారు కదా, ఏ మతం వారైనా. నీకొచ్చిన నష్టమేంది? ఆయన అల్లాను మొక్కితే, ఆయన జీసస్ను మొక్కితే, లేకపోతే ఇంకో దేవుని మొక్కితే నాకు వచ్చిన నష్టమేంది? నాకు నచ్చిన దేవుని నన్ను మొక్కుంటే వాళ్ళు వద్దంటలేరు కదా. కామన్ సెన్స్ కాదు. రాముడు గొప్పవాడైతే రాముడు చేసినట్టు నేను గిట్ట చేస్తే, నా నిండు శూలాలు గర్భవతి అయినటువంటి నా భార్యని అడవిలో వదిలేసి వస్తే, ఏ సమాజమైనా దయచేసి అది క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, లేకపోతే సనాతన అధర్మం గురించి నేను మాట్లాడా, హిందువులం కానీ ఏ ప్రపంచంలో ఉన్న ఎవరైనా దాన్ని హర్షిస్తారా? నువ్వు మంచి పని చేసినవరా రాజు, నువ్వు రాముడు నీకు ఆదర్శం కదా, రాముడిని ఆదర్శంగా చేసుకొని నువ్వు గొప్ప పని చేసినావని అన్నవాడన్నా పొగుడతాడా? పాత చెప్పు తీసుకొని కొడతారా? సింపుల్. రాముడు ఎట్లా ఆదర్శం అవుతారా?
రాముడు ఆదర్శ పురుషుడని ఎవడన్నాడు? ఈ బ్రాహ్మణుడు ఆర్య బ్రాహ్మణుడు అన్నాడు. ఎందుకన్నాడు? ఆర్యుడు చేసే అధర్మానికి ఆయన పూర్తిగా మద్దతు తెలిపిండు. రాముడు ఆర్యులు చేసే ఆర్య బ్రాహ్మణులు చేసే విశ్వామిత్రుడు వశిష్ఠుడు అనే ఆర్య బ్రాహ్మణులు యొక్క విదేశం నుంచి వచ్చిన తెల్ల ఆర్య బ్రాహ్మణులు చేసిన అధర్మము వివక్షకి పూర్తిగా రక్షణ కల్పించాడు రాముడు. కాబట్టి రాముడిని దేవుని చేసి కూర్చుండబెట్టిండు. ఈ అధర్మాన్ని ధర్మబద్ధం చేసే ప్రయత్నం చేసిర్రు ఈ ఆర్యులు. రాముడు చేసినట్టు చేస్తే ఇలా ఒక్కడు కూడా మనని మనుషులు లెక్క చూడాడు. ఆలోచించండి, దయచేసి ఆలోచించండి కదా. ఇదే చదవండి, అదే రామాయణం చదవండి. ఏ వర్షన్ ఆఫ్ రామాయణం అన్నా చదవండి. ఇవన్నీ తలకాయ నొప్పులు ఎందుకు? వాల్మీకి గారు రాసిన రామాయణమే చదవండి, ఒరిజినల్ స్క్రిప్చరే చదవండి. ఆయన అంటాడు ఏమని, సీతని నేను నా యొక్క కుల ప్రతిష్ట కోసం తీసుకొస్తున్నా తప్ప నేను ఏలుకోను. ఎవడో పరాయి వాని కింద ఉండి వానితో సుఖాలు అన్నేళ్ళు అనుభవించిన ఆమెను నేను ఎందుకు తెచ్చుకుంటా? నేను కేవలం ఎందుకు చేస్తున్నా అంటే నా రాజ్య ప్రతిష్ట కోసం, నా కుల ప్రతిష్ట కోసం, నా కులం చెందినటువంటి స్త్రీ అక్కడ వాని వేరే ఉన్నదని నేను తీసుకొస్తున్నా తప్ప నేను ఏలుకోను ఆమెను అంటాడు. ఇవన్నీ మీరే చెప్తున్నారు కదా. అది నిజమా కాదా, అది జస్ట్ ఊహించి రాసిర్రా, అది ఒక ఇమాజినేషనా, అది కల్పితమా, ఎవరికి తెలియదు. సో అది రియాలిటీ ఆ కల్పితమా తెలియని దాని మీద పొద్దుగాలు వేస్తే ఇక చెప్తా ఇదంతా. ఇక అంటే ప్రజలకి ఆయన మనకి మీరే చెప్తారు కదా, ఇక్ష్వాకు వంశానికి చెందిన ఒక రాజు అని చెప్తున్నారు. ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఎక్కడ కూడా రాముడు దేవుడు అని రాయలేదు. ఓకే, ఆదర్శ పురుషుడు అనే రాసిండు. మరి అయిపోయి అద్భుతాలు రాముడు ఎక్కడ చేయలేదు, మిరాకిల్స్ ఎక్కడ చేయలేదు, నార్మల్ లైఫే బతికిండు, ఒక హ్యూమన్ లైఫే. మరి ఇక ఆయన దేవుడు ఎట్లా అయిపోయారా? ఎట్లా అయిండు అంటే ఈ యొక్క ఆర్య బ్రాహ్మణులు చెప్పినది తూచా తప్పకుండా పాటించడం వల్ల రాముడిని దేవుణ్ణి చేసిర్రు. అంతకు మించి ఏం లేదు చెత్త. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? అయినా దక్షిణాదిలో రాముడు ఏడున్నారా? ఉత్తరాదిలో యూపీలో ఆడైనా వీకెండో ఏం వీకెండో కానీ దక్షిణాదిలో ఏడున్నాడు? అంటే మీ యూపీకి చెందిన ఆర్యుల యొక్క ఆధిపత్యాన్ని మా మీద రుద్దడానికి ఇక్కడ జై శ్రీరామ్ అనుకుంటా ఈడ మీ యొక్క ఆధిపత్యాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బేసికల్ గా ఇక్కడ మూలవాసులని అంతం చేసేసి మొత్తం ఆర్యులమే మొత్తం ఇవాళ చూడరాదు. దక్షిణాదిలో కూడా ప్రతి స్వీట్ షాప్ కూడా ఉంటాడు, ఉత్తర భారతదేశం కూడా ఉంటాడు కదా. ఏ టు జెడ్ అంటే ఎంత దరిద్రం ఉండా కొడుకులు ఉన్నారు. ఇది మూలవాసులు గ్రహించాలి. ఎడినా కొడుకులు చిల్లర కమ్ముడు పోయి బీసీలలో ఎదిరినా కొడుకులు వాడు చదువుకోక ఇంకా వాడు చిల్లర ఇస్తా అంటే జై శ్రీరామ్ అనుకుంటా జంబి కత్తులు పట్టుకొని రోడ్ల మీద కొత్తారా? కత్తులు పట్టే బదులు పెన్నులు పట్టుర్రి, చదువుకోర్రి. అంబేద్కర్ గారు ఆదర్శంగా తీసుకుంటే ఆయన చదువుకున్నాడు కదా. ఆయన ఎన్ని పుస్తకాలు చదివిండు, ఎన్ని డిగ్రీలు ఉన్నాయి ఆయనకి. ఆయన గన్ను పట్టుకోమనిలే, పెన్ను పట్టుకోమన్నారు కదా. నెహ్రూ గారైనా, గాంధీ గారైనా, సర్దార్ పటేల్ గారైనా, ఇంకో మహనీయుడైనా, అంబేద్కర్ గారైనా, పెరియార్ రామస్వామి గారైనా పెన్ను పట్టుకోమన్నారు, పుస్తకం పట్టుకోమన్నారు, గన్ను పట్టుకోమనిలే. ఎవడు చెప్తారా గన్ను పట్టుకోమని? మరి ఆ బీజేపీ నాయకుల పిల్లలు గన్ను పట్టుకుంటారా, పెన్ను పట్టుకుంటారా? మీకు సిగ్గుచరం లేదురా బోసుడికే వాళ్ళు? అంటే కింద ట్రోల్ చేస్తారు, బోడగాడు, బొచ్చుగాడు, ఇంకోటేదో. నేనేం చెప్తుర్రా? ఏది పడితే అది మాట్లాడతారు. ఒకటే ఆధారంతో మాట్లాడరు, ఒక డేటాతో మాట్లాడరు, ఏది పడుతుంది ఒక మేక్ సెన్స్ అన్న మాట్లాడరు, రియాలిటీకి దగ్గర మాట్లాడరు. ఎవడు ప్రజల్ని ఎడ్యుకేట్ చేసినా మీ యొక్క లోపాలు సరిదిద్దుకోమని చెప్తున్నా. మాకు మీ మీద శత్రుత్వం లేదు. ప్రజలని మన దేశాన్ని బాగు చేసుకుందామని చెప్తే నా వ్యక్తిగతంగా మరి వ్యక్తిగతంగా చెప్తే చెప్పండి రా, నాకేం బాధ లేదు. కానీ అది కూడా రియాలిటీ దగ్గర చెప్పాలి కదా. నా మీద ఏదైనా బురద వెళ్ళేటప్పుడు అది దానికి ఏదైనా ఆధారం పెట్టుకొని చెప్పాలి కదరా. అంటే ఎంత అంటే అందుకే అంటున్నా, మంచి వాళ్ళని హింసిస్తే కర్మ సిద్ధాంతం చెప్పిండు కదా అదే ఆర్యుడు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ప్రకృతి ఊరుకోదు. కర్రు కాల్చి మీ పిర్రల మీద వాత పెడుతుంది బోసుడికే కాదు. స్వరూప ఇజాక్, దట్స్ ట్రూ. థ్యాంక్ యూ సిస్టర్. షేక్ బాబా అన్న, మీరు చాలా గ్రేట్, అన్ని నిజాలే చెప్తారు. చెప్తూనే ఉంటా బ్రదర్, చెప్తూనే ఉంటా. థ్యాంక్ యూ సో జెసికా బుర్డేట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాయిస్. ఆల్వేస్ థ్యాంక్ యూ. జ్యోతి పారా,
హ్యావ్ దే టేకెన్ యాక్షన్ ఆన్ సిగ్నేచర్ స్టూడియో, హ్యావ్ దే అరెస్టెడ్ దెమ్ టు? ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు ఈ యొక్క ఏమంటారు క్రిస్టియానిటీని బిలీవ్ చేస్తారా? చేయరు కావచ్చు. సో కాబట్టి మళ్ళీ అందులో మెయిన్ యాంకర్ ఎవరు? ఆమె పేరు ఏందో మర్చిపోతే, బ్రాహ్మణ్ ఆమె. ఓనర్ ఏమో వేరే ఆయన ఉన్నాడు, ఆయన పేరు నేను మర్చిపోయినా. సో ఏది ఏమైనా వాళ్ళిద్దరు యొక్క సనాతన అధర్మాన్ని నమ్ముతారు అనుకుంటా. సో కాబట్టి వాళ్ళ మీద చర్యలు లేవు. మరి ఈ పాస్టర్ మీద ఎందుకు చర్యలు ఉన్నాయి? కేవలం ఒక భయభ్రాంతులకు గురి చేయాలి. ఈ 3 రోజులు జైల్లో పెడితే కామ్ అయిపోతారు. ఇట్లా ఈయన చూసి ఈయన కామ్ అవుతాడు, ఈయనతో పాటు మిగతా వాళ్ళకి కూడా మాకు కూడా అదే గతి పడుతుంది అని చెప్పి వాళ్ళు కూడా కామ్ అవుతారు. ఎవడు మాట్లాడు అన్న ఉద్దేశంలో చేస్తుర్రా, లేకపోతే తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తారా, ఇంకేం చేస్తారు అనేది మనకు తెలియదు. ఎట్లా తెలుస్తుంది? ఆయనని బతుకున్నది మాకు చూపెట్టాలి. అయినా ఇది పెద్ద కేసు కాదు, ముందస్తు బెయిల్ రావాలి. రావద్దు అన్న ఉద్దేశంలో 2-3 రోజుల లోపల ఉండాలని వీకెండ్ అరెస్ట్ చేశారు. నాకు అర్థమైన కాడికి. ఏమంటారు? స్వరూప ఐజాక్ లుక్స్ వెరీ సస్పీషియస్ సార్, వీ వాంట్ హిమ్ సేఫ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ద ఓన్లీ వే ఆయన సేఫ్ గా ఉన్నాడా లేదా తెలియాలంటే మాకు ఆయనను లైవ్ గా చూపెట్టండి ఇమ్మీడియట్లీ. ఏది ఎక్కడ పెట్టినా, ఏ పోలీస్ స్టేషన్లో పెట్టినా మాకు చూపెట్టాలి. అది ఆయన లోపల ఏది బెయిల్కి రావాలంటే మనకి మండే దాకానో ట్యూస్డే దాకానో వెయిట్ చేయాలి. కానీ చూపెట్టడానికి ఏం అవసరం లేదు. ఆయన ఎక్కడున్నా మాకు చూపెట్టాలి. అర్థమైందా? సో దానికి చట్టం ఏం లేదు. చూపెట్టడానికి, కలవడానికి ఎవరికి వద్దు అనడానికి లేదు పోలీసు వాళ్ళకి. కాబట్టి దయచేసి మీరు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇంతవరకు ఇంతమంది పోతే ఏం చెప్తున్నారు? అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, ఏదో దాట వేస్తున్నారు, మాకు తెలియదని అంటున్నారు. అంతేగాని ఇక్కడ ఫలానా చోటు ఉన్నాడు, మీరు పోయి కలవండి అని ఎవరు చెప్తలేరు. ఏ పోలీసు ఎందుకు తెలియదు? వాళ్ళకి ఐజీలకు గీజీలకు అంత పెద్ద లెవెల్ ఉన్న వాళ్ళకి ఎందుకు తెలియదు ఏమైతుందో? వాళ్ళకి తెలియకుండానే అరెస్టులు అవుతాయా? ఒకవేళ వాళ్ళు అరెస్ట్ చేస్తే, పోలీస్ డ్రెస్ వేసుకుని వచ్చి వేరే వాడు అరెస్ట్ చేసి తీసుకోవచ్చు. ఇక మాకు తెలియదు అన్నప్పుడు ఇక వాళ్ళకి తెలియదు అన్నట్టు. ఇక బయట వాళ్ళు ఎవరో కిరాయిలో తీసుకెళ్ళి అని అర్థం. సో కాబట్టి ఇది మనకు తెలియాలి, క్లారిటీకి రావాలంటే వాళ్ళ ఐడెంటిటీ కార్డు ఏం చూపట్లే కదా తీసుకుపోయేటప్పుడు. కాబట్టి ఈ పోలీసులను గట్టిగా నిలదీసి ప్రతి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసిరనుకో, ఆ పోలీసు వాడు ఏం చెప్తాడు? పోలీసు అధికారి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ మాట్లాడతాడు కదా, ఐజీకి ఇంకో పై అధికారికి మాట్లాడి ఎక్కడున్నాడు ఏంది పోలీసు వాళ్ళు ఎత్తుకోతే తెలుస్తుంది. పోలీసు వాళ్ళు ఎత్తుకోక బయట వాళ్ళు ఎత్తుకోతే ఇక పోలీసు వాళ్ళని దొరకబట్టాలి ఆయన ఫోన్ ట్రాక్ చేసి. కానీ ఆ కంప్లైంట్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ చేస్తే అయితే ఎంగేజ్ వస్తుంది, బిజీ అని వస్తుంది. కానీ వాళ్ళ వైఫ్ రెడ్ టీవీలో ఏం చెప్తుంది? 8 నెంబర్ ఉన్న ఫోన్ తీసుకువేయండి అని చెప్తుంది. మరి ఈ ఫోనా ఇంకో ఫోనా మనకు తెలియదు. కాబట్టి వాళ్ళ వైఫ్తో కూడా మాట్లాడండి, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కావచ్చు. సో అంటే ఇప్పుడు ఎవరైతే క్రిస్టియన్ సంఘాల వారు లీడర్లు అని చెప్పుకుంటున్న వాళ్ళు, మరి జేఏసీ గీఏసీ అని చెప్పుకుంటున్న వాళ్ళు, పబ్లిసిటీకి కాకుండా ఏమన్నా పనికొచ్చేది, ఏమన్నా రియల్ యూస్ఫుల్ అయ్యేది, ఏమన్నా అటార్నీని ఒక న్యాయవాది తోటి అదేమన్నా చట్టపరంగా ఏమేమి తీసుకోవచ్చో మన చర్యలు, అది ఆలోచించండి కదా. ప్రాణం పోయినాక ఏడిస్తే ఏం రాదు కదా, శవాల మీద రాజకీయాలు చేడుస్తాడు కాదు కదా, ప్రాణం పోకముందు కాపాడుకోవాలి కదా. ఆలోచించండి. ఎవరైతే క్రిస్టియన్ పెద్దలుగా పేరు రోజు పేరు మాట్లాడుతున్నారో వాళ్ళు, మరి జేఏసీ అంటేనే అర్థం కదా. జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ, అంటే కార్యాచరణ, అంటే కార్యం, అంటే ఏదైనా యాక్షన్ చేసుకోవాలి, ముచ్చట చెప్పడానికి కాదు. ముచ్చట చెప్పడానికి చాలా మంది ఉన్నారు. రాజు గెల్లా అన్న, మీరు చాలా గ్రేట్ సార్, మీరు ఉన్నది నిర్భయంగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఎవరు? మసూద్ ఖాన్, నమస్తే అన్న. నమస్తే బ్రదర్. చెప్పినట్టున్నా కదా అజయ్ది, బత్తాయిలకి ఆ మాత్రం జ్ఞానం చెప్పిన. సో అది మిత్రులారా. సో ఇంకా లాస్ట్ ఒకటో రెండో ఉన్నాయి. దట్స్ ట్రూ. నిఖిల్ రెడ్డి, లాంగ్ టైమ్ బ్రదర్, లవ్ హియరింగ్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ బ్రదర్ నిఖిల్ రెడ్డి బ్రదర్. ఏమంటున్నావు? రాజేష్, మామిడి పెళ్లి కరెక్ట్ అన్న. బత్తాయిలు ఏమనుకుంటున్నారంటే ఈ బీజేపీ వాళ్ళు ముస్లింల దగ్గర, క్రిస్టియన్ల దగ్గర, ఇప్పుడు క్రిస్టియన్ మీద పడ్డారు బ్రదర్. ఈ పాస్టర్లు సంపుడు, ఇది ఒక అజెండా. ఎందుకంటే వీళ్ళు వెనకాల ఉండి చేయిస్తుందంత. ఆ పార్లమెంట్ ఓపెనింగ్ కి ఎవడైతే వచ్చిర్రో, ఓకే, ఇంత అన్ని బుర్రలు వేసుకొని మఠాధిపతులు, సోకాళ్ళు పీఠాధిపతులు అంటే వాళ్ళందరూ ఇలా మన రాష్ట్రంలో ఈ రాధా మనోహర్ దాస్ గాడో, లేకపోతే ఆ యొక్క చిన్నజీయర్ గాడు, ఇంకోడో వాళ్ళ కొడుకులు, అట్లా ఉత్తర భారతదేశానికి అట్లాంటి చెత్త కొడుకులు మస్తు మంది ఉన్నారు. ఓకే, వీళ్ళందరూ ఈ మోడీ అనేటోడు ఒకటి బొమ్మ. ఓకే, దాని వెనకాల ఉండి
ఈ ఆర్యులు ఆర్ఎస్ఎస్ వాళ్ళ వాళ్ళ వెనకాల ఉండి ఈ మఠాధిపతులు పీఠాధిపతులు వీళ్ళు ఎట్లా వాళ్ళ బ్రాహ్మణుడు పైన ఉండడానికి కావాల్సిన ఏమేమి చర్యలు ఉండాలి అంటే దేశ ప్రజల దగ్గర ఒక్కరి దగ్గర కూడా సంపద ఉండకూడదు. అది ఒక్క క్రిస్టియన్ ఇస్లామే కాదు, హిందువుల దగ్గర కూడా ఎవరి దగ్గర ఉండాలి సంపద? గుజరాతీ నాయకులు, గుజరాతీ వ్యాపారులు, బనియాలు, అట్లనే ఆర్ఎస్ఎస్ చెందిన ఆర్య బ్రాహ్మణులు, వీళ్ళ దగ్గర తప్ప దేశంలో ఎవ్వరి దగ్గర చిల్లిగా ఉండదు. మెయిన్ సోర్స్ ఏంది? డబ్బులు అవి కాకుండా ఈ భూముల మీద పడ్డారు. మరి ఈ బ్రాహ్మణులకు ఇచ్చిన అగ్రహారాలు కూడా తిరిగి ఇచ్చేయాలి. రాజుల కాలంలో బ్రాహ్మణులకు ఇచ్చిన అగ్రహారాలు తిరిగి ఇచ్చేయాలి. ఇలా రాజుల కాలంలో భూస్వాములకు ఇచ్చిన భూములు తిరిగి ఇచ్చేయాలి. మరి చట్టం అందరికీ ఒకటే కావాలి కదా, ఒకరికి డిఫరెంట్గా ఇంకొకరికి డిఫరెంట్గా పనిచేయద్దు కదా. ఇట్స్ అబ్జల్యూట్ యొక్క అబ్యూస్ ఏమంటారు, వెనకట ఎట్లా చేసిండ్రో మనం ఊహించవచ్చు. దీన్ని బట్టి వెనకట మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు, అదే మన తాతలు ముత్తాతలు ఎట్లా బతికిర్రో ఒక్కసారి ఇవన్నీ పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇలా పాస్టర్లను చంపడానికి 2 కారణాలు. ఒకటి, ఫస్ట్ కారణం ఏంది అంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల బ్రదర్ ఏం చేస్తున్నాడు, ఆయన రాజమండ్రి పోయి ఆ పేద పిల్లలకి ఎస్సీ ఎస్టీ బీసీలో ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళకి చదువు చెప్తున్నాడు, వాళ్ళకి ఆర్థికంగా సాయం చేస్తున్నాడు, వాళ్ళని పోషిస్తున్నాడు. ఈ ఎస్సీలు ఎస్టీలు కూడా చదువుకొని పైకి వచ్చిర్రు అనుకో, ఇక వాళ్ళకి మాకేం తేడా ఉంది? మేము చెప్పేదంతా పొద్దుగాలేస్తే మా చెత్త అంతా మా యొక్క సనాతన అధర్మాలు చెప్తున్నదంతా ఆర్యుడు గొప్పవాడని చెప్పబడుతుంది, ఆర్యుడు పైన ఉండాలని చెప్పబడుతుంది. వీళ్ళు కూడా చదువుకొని వీళ్ళు పైకి వస్తే ఇక వాళ్ళకి మాకేం డిఫరెన్స్ ఉంది? మా సిద్ధాంతమే తప్పు అయిపోయింది కదా. కాబట్టి అట్లా ఎవరైనా వీళ్ళని పైకి తెచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని చంపేస్తాం. అదొక కారణం. రెండోది ఏంది, రెండో కాన్సెప్ట్ ఏంది, భారత్ యొక్క ఎట్లయితే కొన్ని రాజ్యాలు ఇస్లామిక్ స్టేట్స్, ఇస్లాం రాజ్యాలు, క్రిస్టియన్ రాజ్యాలు ఉన్నాయో భారతదేశాన్ని సనాతన అధర్మ రాజ్యంగా చేయాలి. అంటే అన్య మతాలు ఉండకూడదు అంటే ఏం చేయాలి? వాళ్ళు ఈ సనాతన అధర్మం లెక్కన కన్వర్ట్ కావాలి, లేదు అంటే వాళ్ళని చంపేస్తాం. ఈ రెండే ప్రధాన కారణాలు నాకు అర్థమైన కాడికి. రాజేష్ మామిడి పెళ్లి అన్న బత్తాయిలు ఏమనుకుంటున్నారంటే ఈ బీజేపీ వాళ్ళు ముస్లింల దగ్గర, క్రిస్టియన్ దగ్గర, అందరి దగ్గర ఉన్న ఆస్తులన్నీ గుంజుకొని వాళ్ళకి ఏదో ఇస్తారని అనుకుంటున్నారు. కానీ ఏమిస్తారు, ఏమియరు. ఫస్ట్ వచ్చినాగానే నోట్ల రద్దు చేసారు. నోట్ల రద్దు ఎందుకు చేసారు? అప్పుడున్న కాంగ్రెస్ కానీ మిగతా ప్రతిపక్షాల దగ్గర పైసలు లేకుండా చేయడానికి చేసారు. ఆ క్రమంలో ఏమైంది, చిరు వ్యాపారస్తులందరూ చచ్చిపోయారు. ఎవడు మిగిలిండు? దేశ సంపద అంతా ప్రజలది కానీ చిరు వ్యాపారస్తులంతా అదాని అంబానీ పొక్కల పోయి జరిగింది. సింపుల్. ఓకే. దేశంలో ఉన్న కాంగ్రెస్ వాడు కట్టిన ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని తీసుకొని అదాని అంబానీలకి పుట్నాలకి ఇచ్చేస్తున్నాడు. అది కూడా మార్కెట్ రేట్ కాకుండా. అంటే దాని అర్థం ఏంది? అదాని పేరు పెడుతున్నాడు. అదాని కాదు, అది మోడీకే ఉన్నాయి. అందులోకి వెళ్ళి 10% అదానిది. మిగిలిన దేశ సంపద అంతా మోడీ పేరు మీద రాయించుకుంటున్నా అన్నట్టు. మోడీతో పాటు ఇక బ్రాహ్మణులు గుంజుకొని వాళ్ళకి ఏదో ఇస్తారని అనుకుంటున్నారు. అవి అంబానీలకి అదానీలకి ఇస్తారని ఇంకా గ్రహించట్లేదు. ఈ బత్తాయిలు 10 సంవత్సరాలు దాటిపోయినాయి. కరెక్ట్ బ్రదర్ రాజేష్. కరుణాకర్ మునుగాల శెట్టి మీరు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు అన్న, మీలాంటి వాళ్ళు ఈ రోజుల్లో సమాజానికి కావాలి అన్న. తప్పకుండా బ్రదర్, నా శాయశక్తులు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటా. పొనుగు మాటి చంద్రకాంత్ బత్తాయిల మొగుడన్నా మీరు. థ్యాంక్ యూ. నేను వాస్తవం చెప్తున్నాను. నేను ఎవరి మీద నాకు శత్రుత్వం లేదు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ బిలీఫ్ సిస్టమ్ అయినా వాళ్ళు నష్టం చేయనంత వరకు వాళ్ళు ఏ దేవుని మొక్కున్నా నాకు వచ్చే సమస్య లేదు. ఇప్పుడు ఒక్కటే ఆలోచించండి, ఏ పక్షి, ఏ జంతువు ఏ దేవుని మొక్కుతుంది నాకు చెప్పండి. చెట్టు ఏ దేవుని మొక్కుతుంది చెప్పండి. మరి బతుకుతలేవా ప్రశాంతంగా? మన పూర్వీకులు కూడా రాతియుగం మనుషులైనా సరే ఇప్పటికీ అమెజాన్ అడవులకు పోదాం, లేకపోతే శ్రీలంక అడవులకు పోదాం, వాళ్ళు ఏ దేవుని మొక్కుతారో నాకు చెప్పండి. ఏ దేవుని మొక్కరు. సో అంటే దాని అర్థం ఏంది? దేవుని మొక్కకుండా మనం బతుకుతాము, ప్రకృతి నియమాలను పాటిస్తాము, అది బతికేస్తాం అన్ని జీవుల లెక్క మనం. మరి ఎందుకు మొక్కాలి ఇవన్నీ, ఎందుకు పాటించాలి ఇవన్నీ అంటే అప్పుడు బతికే కంటే ఇంకా ఒక డిసిప్లిన్ గా, ఇంకా ఒక క్రమశిక్షణతో బతకడానికి, ఇంకా ఉన్నతంగా బతకడానికి ఒక్కొక్కరు చెప్పారు ఒక సిద్ధాంతం. అది నచ్చినోడు పాటించండి, నచ్చకపోతే పాటించకండి. దానివల్ల నాకు వచ్చే సమస్య ఏమీ లేదు. ఏ దేవుని మొక్కినా మొక్కకపోయినా అందరికి ఒకటే సూర్యుడు ఉన్నప్పుడు అందరూ ప్రకృతి ధర్మాలు పాటించాల్సిందే. ఎండ్ ఆఫ్ ద డే
ఏ మతంలో అబద్ధం ఆడమని చెప్పరు, ఏ మతంలో ఆ అమ్మను కొట్టుమని చెప్పరు, ఏ మతంలో ఇట్లా నెగిటివ్ చెప్పరు. ఒక్క సనాతన ధర్మంలో తప్ప, ఈ ఆర్యులకు చెందిన సనాతన ధర్మంలో తప్ప. హిందూయిజం వేరు. దయచేసి హిందూయిజానికి ఈ ఆర్యుల సనాతన ధర్మానికి మనం ఇది హిందుత్వం అనేది, ఆర్యుల సనాతన ధర్మాన్ని హిందుత్వం అంటారు. కానే కాదు. ఓకే, అది దయచేసి అది మనం హిందువులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అర్థమైందా? జ్యోతి పారా, టోటల్ అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్. అదే అప్పుడు బ్రిటిష్ వాని కాలంలో ఏమేమైనాయో ఆ బ్రిటిష్ వానికి ఉడికం చేసిన బూట్లు నాకినటువంటి ఈ నయా బ్రిటిష్ యొక్క ఆర్య బ్రాహ్మణులు అదే చేస్తున్నారు. వాడు బ్రిటిష్ వాడు పైన ఉండడానికి, దేశ సంపద కొల్లగొట్టడానికి వాడు ఏమేం చేసిండో వాడి వారసులు అయినటువంటి వీళ్ళు మళ్ళీ అవే కంటిన్యూ చేస్తారు. అదే పాలసీస్. దేశ ప్రజల సంపద దోసుకోవాలి, అన్నదమ్ముల మధ్య కొట్లాట పెట్టాలి. ఇక ఇట్లా మిగతా 99% మంది ప్రజలను వాళ్ళ అడుక్కునేటట్టు చేయాలి. అది వాళ్ళ కుట్ర. సింపుల్.